నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈ వరలక్ష్మి వ్రతానికి పూర్ణం బూరెలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పూర్ణం బూరెలు రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా చాలా సింపుల్ వేలో ఎవరైనా కూడా చేసుకునే విధంగా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పుతో మనం రొటీన్గా ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ ఉప్మా రవ్వని ఒక చిన్న కప్పుతో మెజర్ చేసుకున్నాను. ఆ కప్పు రవ్వ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ పూర్ణం బూరెలు చాలా త్వరగా అయిపోతాయండి. రొటీన్గా చేసుకునే పూర్ణం బూరెలతో పోలిస్తే ఈ బూరెలు చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో మనం ఇది చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. 2 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఈ 2 కప్పులు వాటర్ ఈ బెల్లం బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఈ పూర్ణం బూరెలు అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి మనం ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ప్రసాదానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్తంత ఇలాచీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ గీ యాడ్ చేసుకున్నాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి గీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రౌండ్ బాల్స్లా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి ఏ విధంగా చేయాలనేది తోపు పెడతాం కదండి, తోపు పిండి ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నాను. ఒక చిన్న కప్పు మినపప్పు తీసుకున్నాను. నేను పొట్టు మినపప్పు యూస్ చేస్తానండి రెగ్యులర్గా ఇంట్లో. సో వీటిని ఒక 5 అవర్స్ లేదా 6 అవర్స్ బాగా నానాలి. నానిన తర్వాత ఈ విధంగా నేను పిండిని రెడీ చేసుకున్నాను. ఈ పిండిలో సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక 2 గంటలు మనం పక్కన పెట్టేసుకోవాలండి. 2 గంటలు పక్కన పెట్టినట్లయితే ఈ పూర్ణం బూరెలు అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. సో ఒక 2 గంటల తర్వాత ఈ విధంగా సాల్ట్ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరో బాండ్లీ పెట్టుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో హీట్ చేయకూడదండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వకి సరి గుండెలు ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని ఈ పిండిలో వేసుకుని బాగా కోట్ చేసుకోవాలండి. పిండి మొత్తం ఆ గుండెలకి బాగా పట్టే విధంగా ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ, లేదు అంటే ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే గుంట గరిటె ఉంటుంది కదా, అది ఒక్కసారి వాటర్లో డిప్ చేసి మనం ఇలా ఆయిల్లో వదిలేసినట్లయితే మనకి తోకల్లా రాకుండా రౌండ్గా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో చేసుకున్నట్లయితేనే మనకి చాలా బాగా లోపల నుంచి కుక్ అవుతుందండి. తర్వాత మనకి పిండి బయటకు వచ్చేస్తుందని, పూర్ణం బూరెలో పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదండి, అలా వచ్చే ఛాన్స్ అనేది ఈ బూరెల్లో ఉండదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా అదే పిండిలో కాస్తంత జీలకర్ర వేసుకుని మనం చిన్న చిన్న పునుగుల్లా వేసుకున్నట్లయితే మరొక ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఇంకొక టైప్ ప్రసాదం కూడా, అంటే మనకి శ్రావణ శుక్రవారం రోజు 3 కానీ, లేదు అంటే 5 కానీ, 9 కానీ, ఇలా 9 రకాలు కానీ, ఇలా రకరకాలుగా నైవేద్యాలు నివేదన చేస్తారు కదా, మనకి అదే విధంగా అదే టైప్లో మనకి పూర్ణం బూరెలతో పాటుగా పునుగులు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు 2 రకాల ప్రసాదాలు మనకి ఈ వీడియోలో చాలా ఈజీగా నేను చూపించాను. మీరు ఇదే విధంగా 2 రకాల రెసిపీలు ఒకే పిండితో చేసుకుని అమ్మవారికి నివేదన చేయండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ బూరెలు అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం.